రేపు చంద్రబాబు నాయుడు ఆచంట రానున్నారు. రా కదిలేరియా అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆచంట మార్టేరు రహదారిలో ఒక ప్రైవేట్ స్థలంలో ఈ సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు. రేపు తిరువూరు సభ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఆచంట చేరుకోనున్నారు. ఆచంటకు సంబంధించి ఎండిఓ కార్యాలయం వద్ద ఉన్న గ్రౌండ్లో హెలిప్యాడ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు బై రోడ్ మార్గాన ఈ సభాస్థలికి చేరుకోనున్నారు. దాదాపుగా 4 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఈ సభ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు ఈ సభలో ఏం ప్రసంగిస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే ఇక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సంకరం ఇక్కడి నుంచే మారుమోగిస్తామని గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని పాలన అరికట్టాలి, ఇక్కడ రాజు పాలన అరికట్టాలని కూడా పెద్ద ఎత్తున అయితే ఇటీవల అనేక మీటింగ్లో కూడా చెప్పిన పరిస్థితి. అందుకు అనుగుణంగా దాదాపు ఇటు ఏలూరు జిల్లా నుంచి ఇటు భీమవరం జిల్లా నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు నియమించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే సిద్ధపడ్డారు. దాదాపు 1,00,000కు పైగా కార్యకర్తలు, అభిమానులు, మొత్తం ఇటు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే నేపథ్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నారు. అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. ఇటు పోలీస్ పర్మిషన్ కూడా అన్నీ తీసుకున్నాం. ముఖ్యంగా ఏదైతే ఆచంట మార్టేరు రహదారిలో కాస్త ఇరుకు నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వారందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వస్తారు. జన సంద్రోహంగా రేపు ఆచంట మారుతుంది. ముఖ్యంగా ఆచంట మొత్తం పసుపు మయం అవుతుందని అయితే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పటికీ తెలిపారు. అందుకు అనుగుణంగా ఇటు పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఇటు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించారు. వారి కార్యకర్తలను, నాయకులను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఇటు జనసేన నాయకులకు కూడా జనసేన ఇన్ఛార్జ్ ఏదైతే జిల్లాకు సంబంధించి ఆ జనసేన జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా ఇప్పటికే కీలక సమాచారం అందించారు. రేపు ఆచంటలో జరగబోయే చంద్రబాబు నాయుడు సభకు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి. ఈ సభను జయప్రదం చేయాలని కూడా జనసేన నాయకులు కూడా పిలుపునిచ్చారు. అయితే రేపు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆచంటలో జరగబోయే చంద్రబాబు నాయుడు సభ ఏం చెప్తారు, ఏం ప్రసంగిస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV ఆచంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.